రాజకీయాలు ఎక్కువైపోయినాయి. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్, హైడ్రా అని, హెచ్ఎఫ్డిఏ అని, RRR అని, లేదా కొత్తగా మోడీ మీద కులగణనని, రాజకీయ గణనని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకటి మాత్రం ముఖ్యమంత్రి గారికి హితవు పలకదలుచుకున్నాను. ఓ సినిమాలో డైలాగ్ ఉంది, బాలకృష్ణ డైలాగ్, మోడీకి రేవంత్ రెడ్డికి అడ్డం వచ్చినా, రేవంత్ రెడ్డికి మోడీ అడ్డం వచ్చినా పచ్చడి అయ్యేది రేవంత్ రెడ్డి గారు. ఆయన గతం చరిత్ర మరుస్తున్నారు. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి గౌరవంగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని హితవు పలుకుతుంది. ఈరోజు మోడీ గారిని ఉద్దేశించు ఒక కులగజ్జితో, కులహంకారంతో ఒక ముఖ్యమంత్రి అయినా ఇంకా కూడా మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, మోడీ బీసీ కాదని, మోడీ ఏదో తనకు తను బీసీగా కన్వర్ట్ అయిందని అవాస్తవాలు మాట్లాడుతూ మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయటం బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వాళ్ళని అడగదలుచుకున్నాను, మోడీ గారు ఎప్పుడు నేను బీసీ అని చెప్పలే, ఎప్పుడని చెప్పిండా? మోడీ గారు ఎప్పుడని నేను బీసీ అని చెప్పిండా? ఆయన మోడీ కా పరివార్, జగమంతా నా కుటుంబమే, భారతదేశమంతా నా కుటుంబ సభ్యులే అని చెప్పిండు, ప్రవర్తిస్తుండు. ఏ పథకాలైనా కూడా కుల మతాలకు అతీతంగా అందరికీ వర్తింపజేస్తుండే, కానీ ఎప్పుడు ఆయన కులాల ప్రస్తావన తెచ్చినటువంటి వ్యక్తి. అయినా ఒక బీసీ ఆయన మోడీని ప్రధానమంత్రి చేసిన ఘనత 100% బీజేపీది. ఒక బీసీగా నేను గర్వపడుతున్నాను, మేమందరం గర్వపడుతున్నాం. ఇంకో అంశం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లున్నాయంటే, ఈరోజు మోడీ గారు కులము, మోడీ గారు బీసీ, మోడీ గారి కులం పట్ల చులకన మాట్లాడుతూ ఈ లెక్కన పోతే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు మహాత్మా గాంధీ ఏదో వైశ్య కుటుంబం అని, లేకుంటే భగత్ సింగ్ది ఒక కుటుంబం ఏ కులం అని, లేదా సుభాష్ చంద్రబోస్ ఏ కులం అని ప్రస్తావించే దుర్దినం భారతదేశానికి రావద్దని ఈ సందర్భంగా వారికి హితో పలుకుతుంది. ఇకపోతే ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, గతంలో మోడీ గారిని రాజకీయంగా విమర్శించడం వేరు, చులకన చేసి మాట్లాడటం వేరు. గతంలో చరిత్ర మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ఏమైంది? ఇదే మోడీ గారిని కేజ్రీవాల్ అనేక సార్లు అవమానపరిచింది. మోడీ గారి చదువు గురించి, మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ గురించి చాలా అవహేళనగా మాట్లాడినటువంటి వ్యక్తి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు. ఏమైంది ఆయన గతి? మోడీ గారి డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే ఆయనకు దొరికింది తిహార్ జైలు సెల్లు. ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఢిల్లీలో ఓటర్లందరూ, ప్రజలందరూ చీపురు తీసుకొని కేజ్రీవాల్ని మొత్తం ఊడ్చేశారు. ఇంకా సినిమా ఇంకా ముగిలే ఉంది. మా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన మంచి కొరకు ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మోడీ గారు కొత్తలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మణిశంకర్ అయ్యర్ గారు మోడీ గారి గురించి చాలా నీచంగా, ఆయన కులం గురించి, ఆయన పేదరికం గురించి మాట్లాడితే ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు మణిశంకర్ అయ్యారు అరణ్య మాన్యాలు పట్టుకొని తిరుగుతున్నారు, పత్తా లేడు. అదేవిధంగా
మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ మోడీ గారి గురించి, మోడీ పేరు గురించి, మోడీ గారి కులాన్ని గురించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే యావత్ భారతదేశ ప్రజలు కర్రు గార్చి వాత పెడితే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఉన్న పదవి ఊడితే ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నాడు. అందుకొరకు మోడీ గారితో పెట్టుకుంటే మాడి మసైపోతారు. కొరివితో పెట్టుకోవద్దని నేను హితవు పలుకుతున్నాను. కొరివితో పెట్టుకోవద్దని నేను హితవు పలుకుతున్నాను. అదేవిధంగా ఇక పోతే సబ్జెక్టులకు వద్దాం. మోడీ గారు లీగల్లీ కన్వర్టెడ్. ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు తన కులాన్ని బీసీలకు మార్చిందని ఒక అవస్తవాలు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అవస్తవాలు ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడటం జరిగింది. ఈరోజు మోడీ గారి కులం తేలి కులం, కానీ ఆయన ఎప్పుడు కులం అని ఎప్పుడు చెప్పుకోలే. మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో గాండ్ల కులం అంటాం. చిన్నప్పుడు మనందరూ గతంలో ఈ గిల్లులు లేనప్పుడు అందరూ ఇది యొక్క వంట నూనెని ఆయిల్ ప్రెస్సింగ్ ద్వారా, ఎద్దుల ద్వారా ఏదైతే ఉందో ఆయిల్ ప్రెస్సింగ్ తెచ్చి వాళ్ళ ద్వారా మనకు వచ్చేది. ఎప్పుడో బీసీల రిజర్వేషను తెలంగాణలో అమలైనప్పటి నుంచి కూడా గాండ్ల కులం, తేలి కులం బీసీ కులంలో ఉంది. అది ఇప్పుడు కొత్తగా మోడీ గారు రాజకీయాలు రాకముందు నుంచి ఉంది. అదేవిధంగా ఇంకో ఆరోపణ చేశాడు. మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయినాక వారిని బీసీగా మార్చారని. కానీ ఇది శుద్ధ తప్పు. తేలి కులం కేవలం గుజరాత్లోనే కాదు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కోట్ల మందిలో ఉన్నారు. బెంగాల్ నుంచి గుజరాత్ వరకు, కేరళ నుంచి కాశ్మీర్ వరకు ఉన్నారు. ఈరోజు మీ దృష్టికి తెస్తున్నాను, గుజరాత్లో ఎన్సిబిసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెంట్రల్ లిస్ట్లో కూడా 1990 27 అక్టోబర్ 1999 నాడు ఓబీసీ కులం కింద చేర్చబడింది. అప్పుడు ప్రభుత్వం ఎవరుంది? సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మోడీ గారు కనీసం రాజకీయాల్లో ఒక బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రి కాదు, మంత్రి కూడా లేడు. అవాస్తవాలు మాట్లాడొద్దని వారికి హితవు పలుకుతున్నా. అనేక మంది ఈరోజు మీకు ఇంకో నగ్న సత్యం, ఈరోజు చాలామంది మీడియా మిత్రులు చూస్తే అవాక్కైపోతారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోడీ గారి కులం చెప్పుకొని ఎంతమంది బీసీ సర్టిఫికెట్లు పొందుతున్నారో ఈసారి మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కాపీ అంతా మీకు పంపిస్తాను. ఇది మన తెలంగాణలో ఇష్యూ అయినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్. చాలామంది రెడ్డి కులస్తులు తెలంగాణలో, ప్రత్యేకించి నార్త్ తెలంగాణ, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్లో రెడ్డి గాండ్లాని పేరు పెట్టుకొని బీసీ సర్టిఫికేట్లు పొందుతున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ఇదొక సర్టిఫికేట్ మీకు పెడతాను. ఒక వ్యక్తి వెన్నపు రెడ్డి వసంత, డాటర్ ఆఫ్ మోహన్ రెడ్డి, కాళేశ్వరం, బీ సర్టిఫికేటు గాండ్ల కులం కింద తీసుకున్నారు. ముఖ్యమంత్రి దీనికేం జవాబు చెప్తారు? రేపు మీరు కూడా తీసుకుంటారు. రేపు మీరు కూడా అదే మోడీ నా కులం మోడీ గారి కులం అన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు భారతదేశంలో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక విశ్వగురువుగా, ఒక యుగ పురుషుడిలాగా ఉన్నటువంటి వ్యక్తిని, మోడీ గారిని కించపరచడం, కొరివితో